హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఇందిరా క్రియేషన్కు స్వాగతం అండి. ఇవాళ మనము క్రొత్త వారు ఏ మిషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది మీకు వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు షీలా వచ్చేసి ఇది డబుల్ మేకర్ అండి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇది డబుల్ మేకర్ మిషన్ అండి. అయితే ఈ మిషన్స్లల్లో ఏది బాగుంటుంది, ఎంతెంత రేట్లు పెట్టచ్చు అనేది మీకు డౌట్ వస్తుంది కదండి క్రొత్త వారికి. అయితే నేను వచ్చేసి ఏ మిషన్ అయితే బాగుంటుంది అనేది కూడా మీకు చెప్తా అండి. షీలాలా చిన్న మిషన్స్ ఉంటాయండి, అది కూడా మనము చూసుకొని తీసుకోవాలండి. కంపెనీస్లు తీసుకున్నట్లయితే మనకు బాగుంటుంది. కాకపోతే నేను ఏం చెప్తా అంటే, ఏది తీసుకున్నా కొంచెం తెలిసిన వాళ్ళను వెళ్ళి అడిగి తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే రేట్లు వాళ్ళు, మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా మనం వెళితే, మీరు కొత్తగా నేర్చుకునే వారు వెళితే రేట్లు ఎక్కువ చెప్తారు. కాబట్టి మీరు అడిగి తెలుసుకొని తీసుకోండి. షీలా చిన్నదైతే మనకు 5500 6000 వరకు వస్తాయండి కంపెనీలను బట్టి. షీలాలు అయితే 5000 500 6000 వరకు రావచ్చండి. ఎందుకంటే మనకు 5500 6000 వరకు వస్తుందండి షీలా చిన్నది. ఇంకా పెద్దది వచ్చేసి అయితే మనకి ఎక్కువ ఉషా బాగానే ఉంటుంది, షీలా బాగానే ఉంటుంది, నటరాజ్ బాగానే ఉంటుంది, విద్య బాగానే ఉంటుంది, సోనీ బాగానే ఉంటుందండి. కాకపోతే అందరు ఎక్కువ ఉషాను షీలా తీసుకుంటారండి చాలా వరకు. అయితే ఉషా మంచి కంపెనీ అండి, షీలా బాగానే ఉంటుంది, నటరాజ్, సోనీ, విద్య ఇవన్నీ బాగానే ఉంటాయండి కంపెనీలు. కాకపోతే ఇవి వచ్చేసి మనకు రేట్ వచ్చేసి 7000 నుంచి 9500 వరకు పడుతుందండి. 7000 నుంచి 9500 వరకు వస్తుందండి మొత్తం సెట్టు సెట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కంపెనీలు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తుందా, షీలాల స్పెల్లింగ్ తప్పుతో కూడా వస్తుందండి. ఈ డబుల్ మేకర్ మిషన్లల్లో స్పెల్లింగ్ తప్పు వస్తుందండి. ఇది SHIELA అని ఉంది కదండి. కొన్ని ఇదే కంపెనీలో తక్కువ క్వాలిటీ తోటి SHEE పెడుతున్నారండి. అదొకటి చూసుకోవాలి మనము. అది కూడా షీలానే, కానీ ఈ కంపెనీని బట్టి మనకు రేట్ ఉంటుందండి. క్వాలిటీని బట్టి కూడా మనకు రేట్ ఉంటుందండి. వాళ్ళు మనకు ఇదే డబుల్ మేకర్ను 7000కు 6000కి ఇస్తా అన్నారంటే అక్కడ తేడా కొడుతుంది అన్నట్టే. ఎందుకంటే క్వాలిటీ తగ్గించిండ్రు అని అర్థం చేసుకోవాలండి. మనం వెళ్ళి మాకు రేట్ ఎక్కువది కావాలి అని అడిగి తర్వాత కూడా మనము మళ్ళీ వాళ్ళు ఒక 10,000 చెప్పినప్పుడు మనం 6000 7000 అని అడిగినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు మనకు ఎన్నిసార్లు వాళ్ళు మనకు రేట్ చెప్పినా అది మనం తక్కువ అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే క్వాలిటీ తక్కువది ఇస్తారండి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్వాలిటీ అనేది తగ్గిందంటే రేటు కూడా వాళ్ళు తగ్గించిస్తారండి. మనం ఏమనుకుంటామంటే మేము అడిగిన రేటుకి ఇచ్చిర్రు కదా అనుకుంటాము. కాదండి, అక్కడ క్వాలిటీ తగ్గింది అని అంటే రేటు కూడా తగ్గించి, మనం అడిగిన దానికంటే తగ్గించి ఇస్తారండి. అందుకు మనము చూసుకొని సెలెక్ట్ చేసుకొని తెలిసిన వాళ్ళ దగ్గర గ్యారెంటీ వారంటీ అనేది కూడా మనం చూసుకోవాలండి. గ్యారెంటీ వేరు, వారంటీ వేరండి. అట్లా మనము అన్నీ అడిగి తెలుసుకొని తీసుకోవాలి. మనము తీసుకునేటప్పుడు అది రిసిప్ట్ కూడా తీసుకోవాలి. గ్యారెంటీ ఇస్తారా, వారంటీ ఇస్తారా, ఎన్ని ఇయర్స్ ఇస్తారంటారు, 1 ఇయరా 2 ఇయరా, ఎట్లా అనేది కూడా మనము తెలుసుకోవాలండి. అన్నీ తెలుసుకుంటేనే మీకు కొత్త వారికి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మీరు తెలియకుండా కొత్త వారు వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు వేరే కంపెనీలు కూడా చూపిస్తారండి. అందుకే మనము ఈ షీలా కంపెనీ వచ్చేసి మనకు 9500 వరకు వస్తుందండి. ఫిట్టింగ్ ఛార్జ్ తోటి వస్తుంది. ఇది నేనైతే తెలిసిన వాళ్ళ దగ్గర మొన్న షీలా మిషన్ని 9500 వరకు తీసుకున్నామండి. వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చిర్రు. దాన్ని డైరెక్ట్ వాళ్ళు ఫిట్ చేస్తే ఆటోల్ని వేసుకొని వచ్చేసినాము. ఈ మోటార్ను కూడా వాళ్ళే అక్కడే ఫిట్ చేసి ఇచ్చిరండి. ఇది వచ్చేసి మోటారు మిషన్ మొత్తం కలిపి దీనికి వచ్చేసి మనకి 9500 ఏమో మిషన్ పడ్డదండి. ఇది వచ్చేసి మనకి 1700కి ఇచ్చిరండి మోటార్ని. అంటే ఈ ఫిట్టింగు దానికి హోల్స్ పెట్టి దాన్ని ఫిట్ చేసిర్రు, దీనికి కూడా ఫిట్ చేసి మొత్తం తీసుకున్నారండి. మళ్ళీ బెల్టులు ఇచ్చేసిర్రు, దీనికి ఒక థ్రెడ్ ఇచ్చేసిర్రు, అన్నీ ఇచ్చేసి మనకి ఇచ్చిండ్రండి. షీలా మంచి కంపెనీ అండి ఇది.
నేను తీసుకొని అయితే ఇది ఒక 8 ఇయర్స్ దాటిందండి, అయినా బాగుందండి. అంతకుముందు నాకు వచ్చేసి షీలలా మీడియం సైజు ఉంటుంది చూడండి, మీడియం సైజు ఉండేదండి. షీలల 2-3 సైజులు ఉంటాయండి. ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి మీడియం ఉంటుంది, ఇది ఒకటి డబుల్ మేకర్ అండి. మనము అడిగి తెలుసుకొని తీసుకోవాలండి. ఆ మీడియం సైజు కూడా బాగానే ఉంటుందండి. కాకపోతే క్రొత్తగా నేర్చుకునేవారు ఒకవేళ దీన్ని మెయింటైన్ చేయలేము అనుకున్నట్లయితే, మీరు మాకు అసలు మిషనే తొక్కరాదు అనుకున్నట్లయితే చిన్నది తీసుకోవచ్చు. అది 5,500 6,000 వరకు పడుతుందండి. కాకపోతే ఏంటంటే తీసుకునేది ఏదేవో కానీ మీరు ఒకేసారి పెద్ద మిషన్ తీసుకున్నట్లయితే మీరు నేర్చుకుంటా ఉంటే మీకు ఈజీ అయిపోతుందండి. ఏం లేదండి, ఇప్పుడు ఇక్కడ వచ్చిందిగా మనకి ఈ థ్రెడ్ అనేది తీసేయాలండి. నీడిల్లా థ్రెడ్ తీసేసి మనము ఈ నీడిల్లా థ్రెడ్ తీసేసుకొని, మీరు కొత్తగా నేర్చుకునేవారు ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే థ్రెడ్ తీసేసి ఈ సూదిలో ఒక దారం తీసేసి మీరు దీన్ని బాగా తొక్కుతూ ఉండాలండి. ఈ బెల్ట్ ఉంది చూడండి, మనము ఈ బెల్ట్ని మనము ఇది చూడండి, ఇది వేసుకొని కాళ్ళతోటి తొక్కుతూ ఉన్నట్లయితే మనకి ఏమవుతుందంటే ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ అయినప్పుడు మనమే ఇది వేసి ఇట్లా తొక్కుతూ ఉండాలండి. తొక్కుతూ ఉన్నట్లయితే మనకు ప్రాక్టీస్ అయ్యి అప్పుడు ఇబ్బంది అనేది ఉండదు, అప్పుడు మీకు ఈజీగా తొక్కడం వస్తుందండి. అయితే ఇప్పుడు అది ఈ థ్రెడ్ తీసేసి తొక్కినట్లయితే ఒకవేళ మీరు ఇట్లా తొక్క రానప్పుడు కొత్తగా తొక్కేవారు ఏమవుతారంటే ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పటికి కూడా మీకు సూది అనేది ఇరగడానికి అవకాశం ఉండదండి. అందుకు ఎప్పుడైనా మనము తీసుకునేవారు ఏదైనా కొత్తవారైనా పాతవారైనా పెద్ద మిషనే తీసుకోమని చెప్తా అండి. ఎందుకంటే మళ్ళీ 6,000 పెట్టి చిన్న మిషన్ తీసుకున్న తర్వాతకి మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ పెద్ద మిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు అది అమ్మాలనుకున్నప్పుడు చాలా తక్కువ రేటుకు పోతుంది కదండి. అందుకు మీరు తీసుకునేది ఏదో ఒక 9,000 9,500 పెట్టి పెద్దదే డబుల్ మేకర్ తీసుకోండి. మీకు ప్రాబ్లం అనేది ఉండదండి, పోయేది కూడా ఏమి ఉండదండి. వాళ్ళ దగ్గర గ్యారంటీ వారంటీ 2 ఏది ఉందో అది అడిగి తెలుసుకొని తీసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. ఎప్పుడైనా నీడిల్లో దారం తీసేసి ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ బెల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక మీరు ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడు అలా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.